యమములో 4వ అంశము బ్రహ్మచర్యం. బ్రహ్మతత్వంలో లయించడమే అసలైన బ్రహ్మచర్యం. పూర్వం ఈ 4 ఆశ్రమ ధర్మాలను చక్కగా అందరూ పాటించేవారు. మొదటిది బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థాశ్రమము, నాలుగవది సన్యాసాశ్రమం. యమములో 4వ అంశము బ్రహ్మచర్యం. బ్రహ్మతత్వంలో లయించడమే అసలైన బ్రహ్మచర్యం. పూర్వం పిల్లల్ని 8 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు గురుకులానికి పంపేవాళ్ళు. వాళ్ళకి అన్ని విద్యలతో పాటు చక్కగా ధ్యానాన్ని కూడా చిన్న వయసులోనే నేర్పించేవారు. వారికి చిన్న వయసు నుండే మనోనిగ్రహము ప్రాక్టీస్ అయ్యేది. మధ్య మార్గంలో ఉండటం కూడా అలవాటు చేసేవారు. అంటే ఎక్కడ అతి లేకుండా ఉండటం. ఎక్కువ తినటము కాదు, తక్కువ తినటము కాదు. ఎక్కువ నిద్రపోవడము కాదు, తక్కువ నిద్రపోవడము కాదు. ఎక్కువ పని చేయడం కాదు, తక్కువ పని చేయడము కాదు. ఎక్కువ చదవడం కాదు, తక్కువ చదవడం కూడా కాదు. చదువు కూడా వారిని గంటలు గంటలు ఇప్పట్లాగా చదివించేవాళ్ళు కాదు. చిన్న వయసులోనే వాళ్ళకి బ్రహ్మం అంటే ఏమిటి అనే అవగాహనను కలిగించేవారు. ఆత్మతత్వం బోధించేవారు. వారిలో ఈ శరీరంలోకి రాకముందు నేను ఉన్నాను. ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను. ఈ శరీరం పోయినా నేను ఉంటాను అన్న సత్యం చిన్న వయసులోనే అర్థమయ్యేలా చెప్పేవారు. బ్రహ్మము కానిది ఏది ఈ బ్రహ్మాండంలో లేదు అనే సత్యం చిన్న వయసులోనే వారికి అర్థం అవడం వలన వారు జీవితాన్ని సమర్థవంతంగా, ప్రశాంతంగా గడపగలిగేవారు. బ్రహ్మ తత్వంలో చరించడమే అసలైన బ్రహ్మచర్యం అని పతంజలి మహర్షి గారు మనకి చాలా అద్భుతంగా తెలిపారు. మంగళం నిత్య శుభమంగళం.